అవని స్టోరీస్. కృష్ణపల్లి గ్రామంలో అనసూయ, అవని అనే అత్తాకోడలు ఉన్నారు. అనసూయ తన కోడలైన అవనిని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తింగరి పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి. అసలు అవని ఎలాంటి తింగరి పనులు చేస్తుంది, అసలు విషయమేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలోనే సురేష్, అవనికి పెళ్లి జరిగింది. అనసూయ కొడుక్కి పెళ్లి చేసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. పెళ్లైన వారం రోజుల తర్వాత అవనిని అనసూయ వంట చేయమని చెప్తుంది. అత్తయ్య, నాకు వంట చేయడం రాదత్తయ్య, మీరు నేర్పిస్తే మాత్రం నేర్చుకుంటాను. అదేంటి, నీకు వంట బాగొచ్చని మీ అమ్మ చెప్పింది? నాకు పెళ్లి చేయడం కోసం మా అమ్మ అబద్ధం చెప్పింది అత్తయ్య. నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. అందుకు అత్తగారు సరే అని చెప్పి, ముందు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నా దగ్గర తీసుకురా. ఎన్ని నీళ్లు పొయ్యాలి, ఎట్టా వండాలి చెప్తా. అత్తగారు చెప్పిన మాటలకి అవని సరే అని చెప్పి బియ్యాన్ని కడుగుదామని ఇంట్లోకి వెళ్తుంది. చాలా సమయం అవుతుంది. కోడలింకా రాకపోవడంతో, అవని ఏం చేస్తున్నావు? బియ్యం గడిగావా లేదా? కడుగుతున్నానత్తయ్య. ఏంటి ఇంతసేపు నుంచి బియ్యాన్ని గడుగుతున్నావా? ఏం చేస్తున్నావే నువ్వు అసలా అంటూ వంటగదిలోకి వెళ్తుంది. అవని వంటగదిలో లేదు, పెరట్లో కూర్చుని ఉంటుంది. అనసూయ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన అనసూయ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అవని ఒక్కొక్క బియ్యం గింజని సబ్బుతో గడుగుతూ ఉంటుంది. అది చూసిన అత్తగారు చాలా కోపంగా, ఓసే తెంగరదానా, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎవరైనా ఇట సబ్బుతో బియ్యాన్ని కడుగుతారంటే? మీరే కదత్తయ్య బియ్యాన్ని శుభ్రంగా కడగమన్నారు, మరి ఈ మాత్రం కడగకపోతే ఎలా? ఓసే తెంగరదానా, ఇలా సబ్బుతో కడిగిన బియ్యాన్ని తింటే మనం పైకి పోతాం. నువ్వులే అమ్మా, ఎట్టా వండాలో నేను చూపిస్తాను అంటూ తానే స్వయంగా బియ్యం కొలత ప్రకారం నీళ్లు పోసి పొయ్యి మీద పెడుతుంది. అదంతా చూస్తున్న అవని, అత్తయ్య, అన్నం ఎలా వండాలో చూపించారు, అలాగే మీ చేత్తో కూర ఎలా వండుతారో చెప్తారా? చెప్పక చేస్తానా? చెప్తాను అంటూ ఉండగా ఎవరో అనసూయని పిలుస్తారు. అనసూయ వస్తున్నానంటూ బయటకు వెళ్తుంది. ఏంటి కాంతం వదిన ఇట్టాగొచ్చో? ఏం కావాలి? ఈ ఇంట్లో పంచదార అయిపోయింది, ఒక కప్పు పంచదార ఇస్తారా? మా ఆయన తీసుకురాగానే ఇస్తాను. మా ఇంట్లో కూడా పంచదార అయిపోయింది వదినా, నేను కూడా తీసుకురావాలి అని చెబుతూ ఉండగానే కోడలు పంచదార తీసుకుని బయటకొస్తుంది. ఇదిగోండి అత్తయ్య గారు, తీసుకోండి పంచదార. ఇంకా మీకు ఎప్పుడైనా ఏమైనా కావాలంటే మా ఇంటికి వచ్చేయండి. కోడలలా చెప్పిన వెంటనే కాంతం అనసూయ వైపు చూస్తుంది. అనసూయ వెంటనే, అవని పంచదార ఎప్పుడు తీసుకొచ్చావు? ఈ నెల సరుకులు నువ్వే తెచ్చావేంటి? నాకు అసలు తెలియనే తెలీదు. మీరే కదా పొద్దున తీసుకొచ్చారు, మర్చిపోయారా? మళ్ళీ కాంతం అనసూయ వైపు అదోలా చూస్తుంది. అయ్యో, నా మతి మరుపు మాండ, ఈ మధ్య నాకు అసలు ఏం గుర్తుండట్లేదు వదినా. ఇదిగో పంచదారే కదా, తీసుకెళ్ళు అంటూ పంచదారిస్తుంది. ఆమె అలా తీసుకుని వెళ్ళిందో లేదో అనసూయ కోడల్ని తిట్టటం మొదలు పెడుతుంది. ఓసై తింగరదానా, నీకు నోరు కుదురుగా ఉండదంటే ఆమెకి వారానికి 2 సార్లు పంచదార ఇంట్లో అయిపోతా ఉంటది. పంచదార అయిపోయిన ప్రతిసారి మన ఇంటికి వచ్చుద్ది, తీసుకెళ్తది, తిరిగి మాత్రం అసలు ఇవ్వదు. నేనేదో చెబుతున్నానుగా, మధ్యలో నువ్వెందుకు వచ్చావు? ఈసారి ఎవరన్నట్ట పంచదార కావాలి, కారం కావాలి, పసుపు కావాలని మన ఇంట్లో వస్తే లేదని చెప్పేసి, ఎవరేదడిగినా మొహం మీద లేదని చెప్పు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య, ఎవరేదడిగినా లేదని చెప్తా. ఇంకా కొంచెం గట్టిగానే మాట్లాడాలి, అంతేగా? అందుకు అత్తగారు అవును అంతే అని సమాధానం చెప్తుంది. ఇంతలోనే వంటగది నుంచి ఏదో వాసన వస్తుంటే వంటగదిలోకి వెళ్తారు ఇద్దరు. అక్కడ అన్నం కాకుండా పక్కన మరో స్టవ్ మీద ఉన్న పాత్ర నుంచి మాడిన వాసన వస్తుంది. అందులో ఏం చేశావే అంటూ కోడలు అత్తగారిని ప్రశ్నించగా, అత్తయ్య, మీకు శ్రమ ఎందుకని నేను కూర వండుదాం అనుకుని ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు ఇందులో వేసేసి కొన్ని నీళ్లు పోసాను, మూత పెట్టాను అత్తయ్య. అదే మీరు ఇందాక ఎలాగైతే అన్నం ఎలా వండాలో నేర్పించారో కూర కూడా అలాగే వండేద్దాంలే అని ప్రయత్నించా. ఆ మాటలకి అత్తగారికి బాగా కోపం వస్తుంది. ఓసి, నేను చెప్పకుండా ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయబాక, నేనెట్టా చేయలే నేర్పిస్తానుగా చూడు అంటూ కూర కూడా ఎలా చెయ్యాలో నేర్పిస్తుంది. ఇక ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా తను ఎలా చెయ్యాలో అత్తగారి నేర్పిస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత అత్తగారు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. కోడలు తీరిగ్గా కూర్చుంది. ఇంతలో మామగారు అరవింద్, భర్త సురేషు వస్తారు. అవని, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? అదే చేత్తో కాఫీ కూడా పట్టుకురా. ఆ మాటలు విని అవని వెంటనే అక్కడికొస్తుంది. ఇంట్లో మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేకపోవటమేంటి? నిజంగానే లేవండి, లేవు కాబట్టి లేవని చెప్తున్నాను. మీరెందుకు లేవా లేవని 2-3 సార్లు అడుగుతున్నారు? సరేలేమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే గాని నాకు కొంచెం కాఫీ పెట్టివమ్మా
కాఫీ పెట్టడానికి పాలు కూడా లేవు మావయ్య గారు. ఉదయమే కదమ్మా 2 పాల ప్యాకెట్లు తీసుకొచ్చాను. మరి లేవని చెప్తున్నావు? మీ అత్తయ్య ఫ్రిడ్జ్లో పెట్టిందేమో చూడు. ఏంటి మావయ్య గారు, పాలు లేవంటే ఫ్రిడ్జ్లో పెట్టిందని చూడంటారేంటి? ఇదే మీకు పద్ధతిగా లేదు అని వాళ్ళ మీద పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ కేకలకి అత్తగారు వెంటనే అక్కడికొచ్చి ఎందుకు అరుస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది కోడల్ని. అత్తయ్య మీరే చెప్పారు కదా, ఎవరు ఏమడిగినా సరే ఇంట్లో లేవని చెప్పమన్నారు. వీళ్ళు నీళ్ళు అడిగారు, లేవని చెప్పాను. ఇప్పుడేమో కాఫీ కావాలని అడుగుతున్నారు, పాలు లేవని చెప్తున్నాను. నా మాట వినకుండా పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఆ మాటలకి అనసూయకి బాగా కోపం వస్తుంది. ఆమెకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక చాలా కోపంగా, ఓసే, బయటోళ్ళు ఎవరన్నా వచ్చేదని అడిగితే లేదని చెప్పమన్నా, కానీ ఇంట్లో వాళ్ళు అడిగితే కాదే. ఆ మాటలకి సురేష్ అరవింద్ ఇద్దరు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. అప్పుడు అనసూయ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అరవిందు అనసూయని పక్కకు పిలిచి ఇలా మాట్లాడతాడు. ఒసేయ్, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడే అమ్మాయి ఎందుకో కొంచెం విచిత్రంగా ఉంది అంటే నువ్వు నా మాటినలేదు. ఈ అమ్మాయికి కొంచెం తలతిక్క అనుకుంటా. ఇలాంటి తలతిక్క అమ్మాయితో మనవాడెలా కాపురం చేస్తాడే? ఈ అమ్మాయి మన ఇంటిని ఎలా చక్కబెడుతుంది చెప్పు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఇడాకులు ఇప్పించమంటారేంటి? మీరు చెప్పే మాటలు ఇప్పుడు అట్టాగే ఉన్నాయి. నేను చెప్పేది అది కాదు. ఆ ముందు అమ్మాయిని పుట్టింటికి పంపించి కొంచెం వాళ్ళ అమ్మతో చెప్పి అమ్మాయికి జాగ్రత్తలు చెప్పి పంపించమని చెప్పు. ఆ మాటలు చాటుగా కోడలు అవని వింటుంది. ఆమె హడావిడిగా వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అది చూసి సురేష్ ఏం జరిగింది అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అక్కడ అత్తామావయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, వాళ్ళ అమ్మ గురించి మీకు తెలియదు అనుకుంటా. ఈ అమ్మాయి ఎట్టాగో వాళ్ళ అమ్మ కూడా అట్టాగే తెంగరదేనండి. సరిపోయింది. సర్లే, ఇంక మనమేం చేస్తాం? అమ్మాయికి అన్ని నువ్వే దగ్గరుండి నేర్పించుకో అయితే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అవని ఇంట్లో పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏదో జరిగింది అంటూ అవని దగ్గరికి వెళ్తారు. ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుతా బట్టలు సర్దేసుకుంటున్నావు? అత్తయ్య, మీరు మావయ్య మాట్లాడుకోవడం నేనంతా విన్నాను. నేను తింగరదాన్నని నన్ను పుట్టింటికి పంపించాలని చూస్తున్నారు. మీరు పంపించడం ఎందుకులని నేనే వెళ్ళిపోతున్నాను. ఆ మాటలకి వాళ్ళకేం చెప్పాలో అర్థం కాదు. సురేష్కి జరిగిన విషయం అంతా కూడా అనసూయ పక్కకు తీసుకువెళ్లి చెప్తుంది. సురేష్ ఆ మాటలు విని, ఏంటమ్మా ఇది? నాకు ఇంకెవరు దొరకనట్టు ఒక తింగరదాన్నిచ్చి పెళ్లి చేసావా? ఓరే, గట్టిగా అరవబాకరా, మళ్ళీ అమ్మాయి ఇంటి బాధపడుద్ది. నేను విన్నాను అత్తయ్య, అన్నీ నేను వినేశాను. ఇక అందరు నన్ను తింగరదు అన్న తర్వాత కూడా ఇంట్లో ఎందుకు ఉండాలి చెప్పండి. మేమందరం నిన్ను తింగరదని ఎందుకు అంటున్నావు తెలుసా? మేం కూడా తింగరోళ్ళమే కాబట్టి. అర్థమైందా? ఓ అవునా, అయితే మనందరం తింగరోళ్ళమే అన్నమాట. ఎవరన్నా అడిగితే మనది తింగిరి కుటుంబం అని చెప్తాను అత్తయ్య. ఆ మాటలకి వాళ్ళు నవ్వుతున్నట్టు నటిస్తూ అలాగే చెప్పమ్మా అంటారు. ఇక అనసూయ ఇలాంటి తింగరి కోడలతో ఎలాంటి కాపురం చేస్తావో సురేషు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనసూయ అవనికి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ వివరంగా చెప్తూ ఉంటుంది. అవనిలో కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి పూర్తి మార్పు కనిపిస్తుంది అవనిలో. ఇక అప్పటినుంచి అవని తింగరి పనులు చేయటం లేదు. ఏదో అడపాదడపా మాత్రమే చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అత్తగారు తింగరి కోడల్ని మంచి కోడలుగా మార్చుకొని సంతోషపడుతుంది.